ముంబై ఇండియన్స్ ను వాళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే చిత్తుగా ఓడించిన సిఎస్కే ఈ సీజన్ లో మూడో విక్టరీ నమోదు చేసింది. సంజు శాంసన్ మరోసారి సిఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఒక ఎండ్లో వికెట్స్ పడుతున్నప్పటికీ సంజు శాంసన్ మాత్రం చివరి బాల్ వరకు క్రీజ్ లో నిలబడి సెంచరీ చేయడంతో పాటు టీమ్ కు భారీ స్కోర్ అందించాడు. అనంతరం చేజింగ్ లో సిఎస్కే బౌలర్లు అకీల్ హుసేన్, నూర్ అహ్మద్ ముంబై బ్యాటింగ్ లైనప్ ను పూర్తిగా దెబ్బతీశారు. అకీల్ హుసేన్ 4 వికెట్స్ తో, నూర్ అహ్మద్ 2 వికెట్స్ తో ముంబై బ్యాటింగ్ లైనప్ ను కుప్పకూల్చారు. దాంతో సిఎస్కే చాలా డామినేటింగ్ గా 103 రన్స్ తేడాతో హ్యూజ్ విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో సిఎస్కే బ్యాటింగ్ సమయంలో మిడిల్ ఓవర్స్ లో సంజు శాంసన్ కాస్త స్లోగా బ్యాటింగ్ చేయడంపై విమర్శలు మొదలయ్యాయి. సంజు సెంచరీ కోసమే అలా చేశాడని కొందరు కామెంట్ చేస్తున్నారు. దాంతో పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత సంజు శాంసన్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. సంజు ఏం చెప్పాడంటే, వాంకడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ పై సెంచరీ చేయడం చాలా సంతోషంగా ఉంది. అయితే నేను ఇన్నింగ్స్ లో కేవలం పరిస్థితులను గమనిస్తూ దానికి అనుగుణంగా బ్యాటింగ్ చేశాను. ఎందుకంటే స్టార్టింగ్ లో ఈ పిచ్ పై బంతి స్వింగ్ అవుతూ కాస్త ఆగుతూ వచ్చింది. దానికి తగ్గట్లు పవర్ ప్లే తర్వాత మేము వరుసగా వికెట్స్ కోల్పోయాం. దాంతో అప్పటికే క్రీజ్ లో సెట్ అయిన నేను బాధ్యత తీసుకుని చివరి వరకు క్రీజ్ లో నిలబడాలని నిర్ణయించుకున్నాను. అక్కడ పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేస్తాను. అంతే తప్ప ముందే ఊహించుకుని బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు టీం గెలిపే ఫస్ట్ ప్రిఫరెన్స్, ఆ తర్వాతే సెంచరీ. ఇక్కడ నాకున్న ఎక్స్పీరియన్స్ తో గేమ్ ను బాగా అర్థం చేసుకుని చివరి వరకు బ్యాటింగ్ చేశాను. దాంతో సెంచరీ బోనస్ గా వచ్చింది. ఇక మాది యంగ్ టీం. ఐపీఎల్ లో పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లు చాలా మంది మా టీంలో ఉన్నారు. అయినప్పటికీ వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత తిరిగి మేము కంబ్యాక్ చేసిన విధానం అద్భుతం. ఇక ఇక్కడి నుంచి మాకు ప్రతి గేమ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి గేమ్ గెలవాల్సి ఉంటుంది. అందుకు మేము పూర్తి సిద్ధంగా ఉండాలి. ఇక ఈ రోజు వాంకడేలో సిఎస్కే ఫ్యాన్స్ ను చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. వాంకడేలో ఇంతలా ఎల్లో జెర్సీస్ కనిపించడం నాకు చాలా కొత్తగా అనిపించిందంటూ సంజు శాంసన్ వివరించాడు.